చేయట్లేదు కేసీఆర్ అని కదా మనమే కదా మాట్లాడింది, yes మనమే కదా మాట్లాడింది. మరి అలాంటప్పుడు మన ఫస్ట్ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలి? తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం ఫస్ట్ పెట్టుకోవాలి కదా. ఎందుకనంటే మనం అంటే ప్రయారిటైజేషన్ అంటానండి. నేను ఎక్కడ మళ్ళీ డోంట్ టేక్ మీ రాంగ్, నేనేదో రాజీవ్ గాంధీ గారి విగ్రహం వద్దని లేదు, రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం తప్పని నేను అనట్లేదు. కానీ అవతల వాళ్ళకు ఒక ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి అనేటువంటిది ఒక మాట. ఇంకో మాట ఏంటంటే ఇట్స్ జస్ట్ నాట్ లిమిటింగ్ టు దిస్ పర్టిక్యులర్ థింగ్. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు లేరు ప్యానెల్లో, లేకపోతే ఇందాక చల్సాన్ గారు అన్నట్టుగా అడిగేవాళ్ళం. ఆ రోజున ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి విగ్రహాలు ఏం తప్పు చేశాయండి? ఏం తప్పు చేశాయి ఆ రోజున? ఎందుకు కూలగొట్టారు? ఎందుకు అక్కడ ఒక అరాచకం ఎందుకు ఎందుకంటే అది వి వర్ ఆల్ దేర్. బట్ నిజంగా కూడా ఎందుకు అలాంటి ఒక పని ఆ రోజు చేశారు? క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఉండాలి కదా నరేష్ గారు. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం అనంటే విగ్రహాలకు సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడుతున్నాం. కానీ ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు ఏంటండి? పోనీ రాష్ట్రం అంతా వదిలేండి, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పరిస్థితులు ఏంటండి? అరగంట వాన పడితే, కేవలం అరగంటే వాన పడితే విపరీతమైనటువంటి ఒక అలజడి, మొత్తం హైదరాబాద్ అంతా వరదలు. ఒక కానీ ఈ వర్షము ఈ వరదలు జ్యోత్స్న గారు మనుషులు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. 10 సంవత్సరాలుగా ఇదే చూస్తున్నాం. నేను ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు దాట్. నేను అదే చెప్పబోతున్నా, నేను ఆ పాయింటే చెప్తున్నాను. గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు గత ప్రభుత్వాల మీద నెట్టేశారు. వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి ఎందుకయ్యా మీరు చేయలేదు, ఎందుకయ్యా మీరు చేయట్లేదు, ప్రతిసారి వర్షాకాలంలో హైదరాబాద్ ప్రజలు నరకం చూస్తున్నారండి. ప్రతిసారి చిన్న చిన్న పసికందుల దగ్గర నుంచి కూడా నాలాల్లో కొట్టుకుపోయినటువంటి ఘటనలు చూసాం మనం. మల్కాజ్గిరి ప్రాంతంలో 2 ఏళ్ల క్రిందట 3 ఏళ్ల క్రిందట ఒక అమ్మాయి, మానవతారాయ్ గారు కూడా వచ్చారు అక్కడికి. మేమే చిన్న చిన్న పసిపిల్ల, అదే చెప్తున్నాను, చిన్న పసిపిల్ల, 6-7 ఏళ్ల పిల్ల సైకిల్ మీద జస్ట్ ఇంట్లోంచి బయటికి రాగానే నాలాలో కొట్టుకుపోయింది. నిన్న రామ్నగర్ లో పరిస్థితి ఏంటి? ఒక వ్యక్తి ఆ వెహికల్ తో పాటు కొట్టుకుపోయాడు, గల్లంతయ్యాడు. నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వాలు మారుతున్నా సరే ప్రభుత్వాల యొక్క ప్రయారిటైజేషన్స్ ఎందుకు మారట్లేదు? మనం టిఆర్ఎస్ ని తిట్టింది దీని మీదే కదా, టిఆర్ఎస్ మీద మనం వేలెత్తి చూపించింది దీని మీదే కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు నేను ఇక్కడ ఏ పార్టీకి అగేన్స్ట్ ఏ పార్టీకి సపోర్ట్ అని కాదండి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మీ ప్రిపేర్డ్నెస్ ఏంటి? వర్షాకాలం వచ్చింది కదా, మీ ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు అవుతోంది కదా, కనీసం ఒక బేసిక్ ప్రిపరేషన్ అనేది ఉండాలి కదా. ఎందుకు లేవు? ఇది అడగకూడదు ఎవరు కూడా. 10 సంవత్సరాలు ఉన్న టిఆర్ఎస్ కూడా ఏమంటుంది? అంతకు ముందర ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మనం కాస్త వేరే మన చర్చ. ఐఎమ్ నాట్ డీవియేటింగ్. నేను ఎందుకు చెప్తున్నానో వినండి. ఇప్పుడు అంతకు ముందర 10 సంవత్సరాలు ఉన్న టిఆర్ఎస్ ఏమంటుంది? అంతకు ముందర ఉన్నటువంటి కాంగ్రెస్, ఇంకా అంతకు ముందర ఉన్నటువంటి టీడీపీ చలవ ఈ వరదలన్నీ అంటుంది. ఇవాళ కాంగ్రెస్ వచ్చి ఇది అంటుంది. కానీ ఇవాళ మళ్ళీ ఏదన్నా ఇష్యూ రాగానే 10 సంవత్సరాలు వీళ్ళకి ఏ రోజున తెలంగాణ తల్లి కనపడలేదు, తెలుగు తల్లి కనపడలేదు, వినపడలేదు. మనకి ఎక్కడా కూడా వాళ్ళ నోళ్లలోంచి ఒక మాట వినపడలేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ వాళ్ళు ఒక విగ్రహం పెడతారో అప్పుడు వీళ్ళు పుస్తకం లేచి లేదు లేదండి అట్లా ఎట్లా పెడతారని వీళ్ళు అడుగుతారు. ఇప్పుడు మళ్ళీ భాష చూడండి, మనం కేసీఆర్ ని తిట్టిందే ఈ భాష మీద. నువ్వు అట్టెట్లా మాట్లాడతావురా నాయన అని చెప్పి తిట్టిందే ఈ భాష మీద. ఇవాళ సాక్షాత్తు అసెంబ్లీలో కూడా అలాంటి భాషను వాడుతున్నారు అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులు. ఏం జరిగిందో చూసాం కదా నరేష్ గారు. పక్క రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా బూతులు మాట్లాడినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో చూస్తే ఏమైంది? ప్రజలు తన్ని తగలేశారు. ఇవాళ అలాంటి పరిస్థితి మళ్ళీ ఎందుకు మనం తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు తెచ్చుకుంటున్నాం? కేసీఆర్ గారు ఏ రోజున కూడా నిజమే ఒక మంచి భాష మాట్లాడలేదు, దాన్ని ఆయన మాట్లాడినటువంటి భాషనే తెలంగాణ యాస అని చెప్పుకుంటూ వచ్చాడు. మనం దాన్ని విభేదించాం కదా, కాదన్నాం కదా. మళ్ళీ మరి ఇవాళ మీ శాసనసభ్యులు మీ ముఖ్యమంత్రితో సహా ఎలా అలాంటి భాషను మాట్లాడతారు? సో నేను ఏమంటున్నా అంటే ఐ థింక్ వి షుడ్ కమ్ బ్యాక్ టు ప్రయారిటైజేషన్స్ అండ్ ఆల్సో మనకి సంబంధించినటువంటి ప్రజలకి సంబంధించినటువంటి అంశాల గురించి. నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, విగ్రహాల మీద డిబేట్స్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, వరదల మీద డిబేట్లు చేద్దాం. ఎందుకంటే మనం చేసాం ఇది వరకు. ఏ రకంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో చూపించాం మనం, ప్రభుత్వాల్ని నిలదీశాం మనం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఏంటి, అంతకు ముందర టిఆర్ఎస్ ఉంటే ఏంటి? తప్పకుండా ప్రజల పక్షాన కదా మాట్లాడాల్సింది. ఇప్పుడు ఇంకో విషయం, శ్రీనివాస్ గారు మాట్లాడిన దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా టిఆర్ఎస్ వాళ్ళకు ఉంది.
విగ్రహాలు ఎక్కడికి పోయాయి? ఆ రోజున మీరు ధ్వంసం చేసినటువంటి విగ్రహాలు ఎక్కడికి పోయాయి? చెప్పాలి కదా మీరు. 10 సంవత్సరాలు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం రీమోడిఫికేషన్స్ వాటిని కనీసం మనం రిటైన్ చేసుకున్నటువంటి పరిస్థితి తీసుకురాలేదే. జ్యోత్స్న గారు చిన్న సబ్మిషన్. జ్యోత్స్న గారు ఒక్క నిమిషం సార్. ఇఫ్ ఐ యామ్ నాట్ సబ్మిషన్ అంటే మొన్న తీశారండి ఒక 8 నెలల క్రితం. అది ధ్వంసం చేయలేదు. 8 నెలల క్రితం కొత్త సెక్రటరీ ఖాళీగా ఉన్న అర్ధరాత్రి తీసుకెళ్లి మొన్న ఒక 7-8 మంత్స్ పడేశారు సార్. నేను ఈ ఒక్క విగ్రహం గురించి నేను ఈ ఒక్క విగ్రహం గురించి మాట్లాడట్లేదు సార్. ఎంటైర్ ట్యాంక్ బండ్ మీద ఆ రోజున పెట్టినటువంటి అన్ని విగ్రహాల మీద, కొన్ని సెలెక్టెడ్ విగ్రహాల మీద జరిగినటువంటి దాడి గురించి మాట్లాడుతున్నాను. అక్కడే ఉన్నాను, సాయంత్రం కూర్చున్నాను, ధర్నాలో కూడా కూర్చున్నాను. ఒకే ఒక్క నేను, నా వెంకటేష్ గారు, ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరు లేరు. నేనేమంటానంటే చిన్న సబ్మిషన్ అండి. 10 సంవత్సరాల్లో నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మానతారాయ్ గారు క్లారిఫై చేయాలి, బికాస్ మేము దాని మీద కూడా కొన్నిసార్లు మాట్లాడున్నాం కాబట్టి, ట్యాంక్ బండ్ సుందరీకరణ అనేది మళ్ళీ నాకు తెలిసి లాస్ట్ ఇయరో బిఫోర్ లాస్ట్ ఇయరో చేపట్టారు వీళ్ళు. కొత్తగా నల్ల ఏమంటారు డోమ్స్ లాంటివి పెట్టి ఏవో చేశారు. చిన్నగా మళ్ళీ మార్బుల్స్ అవి వేసి, ఆ ఫుట్పాత్లు అవి వేసి టీఆర్ఎస్ వాళ్ళు చేశారు గత సంవత్సరమో అంతకు ముందర సంవత్సరం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కానీ చలసాని గారు అన్నట్టుగా ఎక్కడా కూడా రిపేర్స్ ఆఫ్ ది స్టాచ్యూస్ జరగలేదు. విగ్రహాన్ని మొన్న తీసేసినటువంటి మాట వాస్తవం. అది ఎక్కడ పోయింది అనేటువంటి మాట మనం అడగాల్సినటువంటి పరిస్థితి ఉన్నా దానికి సమాధానం చెప్పడానికి టీఆర్ఎస్ నుంచి ఎవరు ముందరికి రావట్లేదు సార్. దట్ ఈస్ ఆల్సో ఎ ఫ్యాక్ట్. రైట్. వీటన్నిటిని గురించి మాట్లాడితే ఎలా అయిపోతుంది అని అంటే, మనం మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు స్టాచ్యూస్. నేనేమంటానంటే, అసలు మనం ఇవాళ దేని గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం? ప్రభుత్వం తప్పుల్ని ప్రశ్నించాలి కదా. మనం ఎందుకు ప్రశ్నించట్లేదు? ప్రశ్నించాలి కదండి.